తెలంగాణ రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్లు చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు రాజ్ భవన్ లో పనిచేసే అటెండర్ శ్రీనివాస్ గా గుర్తించారు. నిందితుడి నుంచి చోరీ చేసిన హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్లను ఎందుకు చోరీ చేశాడు, ఎవరైనా చేయించారా అనే కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ నెల 14న తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. రాజ్ భవన్ మొదటి అంతస్తులోని సుధర్మ భవన్ గది నుంచి 4 హార్డ్ డిస్కులు చోరీ చేశాడు అటెండర్ శ్రీనివాస్. హెల్మెట్ పెట్టుకుని రాజ్ భవన్ లోకి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు శ్రీనివాస్. ఈ హార్డ్ డిస్కులో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ల ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజ్ భవన్ హార్డ్ డిస్క్ లో దొంగతనం కేసులో ఒక నిందితుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇతను అదే రాజ్ భవన్ కార్యాలయంలో గతంలో అటెండర్ గా పనిచేసినటువంటి శ్రీనివాసే అధర్మ భవన్ లో ఈ చోరీ జరిగినట్టుగా కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి అనంతరం ఈ కేసు నిందితుడు ఎవరై ఉండవచ్చు, ఏ ఉద్దేశంతో లోపలికి వచ్చారో దానిపై కూడా 14వ తేదీన జరిగినటువంటి ఘటన పైన తిరిగి పోలీసులు వేగంగా ఈ కేసుని దర్యాప్తు చేయడంతో అదే రాజ్భవన్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. రాజ్భవన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ భవనం లోపలికి వెళ్లి సుధర్మ భవన్ ఫస్ట్ ఫ్లోర్ లో సిస్టమ్ ఆపరేటివ్ వర్క్ మొత్తం అక్కడే నడుస్తూ ఉంటుంది. దీంట్లో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లకు చెందినటువంటి హార్డ్ డిస్క్లు, ఎక్కువగా ఈ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించేటువంటి హార్డ్ డిస్క్లు చోరీకి గురైనట్టుగా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి 14వ తేదీన రాజ్భవన్ లోపలికి అనుమానాస్పద వ్యక్తులు ఎవరెవరు వచ్చారనే దానిపై కూడా సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించడంతో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించుకొని తన ఫేస్ కనిపించకుండా లోపలికి వచ్చి ఈ భవన్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లన్నీ కూడా దొంగిలించి తీసుకెళ్లారు అన్నట్టుగా కూడా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పంజాగుట్ట పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ ఫ్లోర్ లో ఈ బ్లాక్ లో హార్డ్ డిస్కులు ఉంటాయనే విషయం తప్పనిసరిగా దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకు మాత్రమే దానిపై ఐడియా ఉంటుంది. ఒకవేళ దొంగలు బయట నుంచి వస్తే విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్తారు. అది కూడా రాజ్ భవన్ హై సెక్యూరిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో దొంగలు లోపలికి ప్రవేశించడం అస్సలు సాధ్యమైనటువంటి అంశం కాదు. కాబట్టి అదే రాజ్భవన్ కార్యాలయంలో తను అటెండర్ అని చెప్పుకొని లోపలికి వచ్చి హెల్మెట్ ధరించుకొని ఈ హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లాడనే దానిపై మాత్రం పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని ఇప్పటికే అతన్ని క్వశ్చన్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ హార్డ్ డిస్క్ లో ఏ రకమైనటువంటి రహస్యంతో కూడినటువంటి డేటా ఉంది, దీన్ని దొంగిలించడం కారణంగా ఇతనికి వచ్చేటువంటి లాభం ఏంటి, ఏ ఉద్దేశంతో దొంగిలించాడు, దాంట్లో ఏ రకమైనటువంటి ఇంపార్టెంట్ డేటా ఉంది, ఏదైనా టెర్రర్ లింక్ కు సంబంధించినటువంటి డేటా చోరీ గురయ్యాడా, ఇతని హస్తంతో ఇదంతా జరిగిందా, వెనుక నుంచి ఎవరైనా ఆపరేట్ చేసి ఇతన్ని ఉసిగొల్పి ఆ డేటా డిస్క్ తీసుకురావాలంటూ అతనికి ఏదైనా ఆఫర్ ఇచ్చారా అనే ఒక కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. రాజ్భవన్ లోనే ఈ దొంగతనం గురి కావడము, దాంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్న హార్డ్ డిస్క్లు కనిపించకపోవడం పోయి మాత్రం ఏదో పెద్ద మొత్తంలో కుట్ర జరగబోతా ఉంది అంటూ మాత్రం పోలీస్ బృందాలు కూడా అప్రమత్తం అయ్యాయి. రాజ్భవన్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. కానీ చివరికి ఈ దొంగతనం చేసింది రాజ్భవన్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ అటెండర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ అంటూ మాత్రం గుర్తించడంతో అతను అదుపులోకి తీసుకొని పోలీసులు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రవితేజ, హార్డ్ డిస్క్ లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అందులో ఉన్న డేటా ఏదైనా బయటకు వచ్చిందా ఇప్పటి వరకు? అతను హార్డ్ డిస్క్ తీసుకెళ్లి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాడు, అసలు దేనికి ఉపయోగించాడు, అసలు దాంట్లో ఏముందని ఒక విషయం కనీసం తనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఖచ్చితంగా రాజ్భవన్ బృందాలు మాత్రం అది తెలిసే జరిగింది, దాన్ని చోరీకి గురి చేసి దాన్ని ఇంకో రకంగా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అతను అటెండర్ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్లి కంప్యూటర్ ఆపరేటివ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ పక్కాగా ఉన్నటువంటి హార్డ్ డిస్కులన్నీ కూడా తను సమాచారం లేకుండా తీసుకెళ్లడం చూస్తూ ఉంటుంటే రాజ్భవన్ లో కీలకమైనటువంటి డేటా అదే హార్డ్ డిస్క్ లో ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ హార్డ్ డిస్కులు 4 తీసుకెళ్లిన తర్వాత ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేశాడా, దాంట్లో ఉన్నటువంటి డేటానంతా కూడా కలెక్ట్ చేశాడా, వేరే సిస్టమ్ లో ఏమైనా ఇంజెక్ట్ చేశాడా అనే ఒక కోణంలో
అతన్ని క్వశ్చన్ చేస్తూ ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాడు. రాజ్భవన్ కార్యాలయమే ఏకంగా ఈ డేటా చోరీకి గురైంది హార్డ్ డిస్కులు అంటూ మాత్రం ఈ కంప్లైంట్ ఇవ్వడంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి ఈ హెల్మెట్ ధరించుకొని ఆ రోజు ఎంతమంది లోపలికి వచ్చారు, ఈ వ్యక్తి మాత్రం ఎందుకు ఈ వేళలో వచ్చాడనే దాంట్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అతను అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గా గుర్తించి అతను అదుపులోకి తీసుకొని ఈ హార్డ్ డిస్కుల చోరీకి సంబంధించినటువంటి అంశం అతని నుంచి రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.